భారతదేశం పరువు తీశాడు ఒక దిక్కుమాలినోడు. తాజాగా విమానంలో తోటి ప్రయాణికురాల మీద ఓ భారతీయులయ్యాడు లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి కేసులో అమెరికా న్యాయస్థానం భారతీయుడైనటువంటి వరుణ్ అరోరా అనేటటువంటి వాడిని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం శిక్షించడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. మన పరువు తీశాడన్నటువంటిది. వరుణ్ అరోరా అనేవాడికి 38 ఏళ్ళు. అమెరికాకి వెళ్ళి ఇల్లీగల్‌గా నివసిస్తున్న భారతీయుడనమాట ఈడు. 2024 ఆగస్టులో రోడ్ ఐలాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రొనాల్డ్ రేగన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాడట. ఆ టైంలో ఫ్లైట్‌లో పడుకున్నట్టు నటిస్తూ తోటి ప్రయాణికురాలతో అసభ్యకరంగా ప్రవర్తించాడంట. ఆమె వార్నింగ్ ఇచ్చిందట. 4, 5 సార్లు వార్నింగ్ ఇచ్చినా సరే వీడు అదే వ్యవహారం చేస్తున్నట్ట. మేబీ అట్లా అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్రమంగా ఉన్నోడిని వెనక్కి పంపించకుండా అక్కడే ఉంచుతారన్న ఉద్దేశంతో ఏమైనా చేశాడేమో. విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు వాడి ఫోటో తీసి విమానయాన సంస్థకి కంప్లైంట్ చేసింది. దీని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో FBI వాళ్ళు దర్యాప్తు చేపట్టి వాడిని లాస్ట్ ఇయర్ ఆగస్టులో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన నేరం ఇప్పుడు నిర్ధారణ అయింది. ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి త్వరలో శిక్ష ఖరారు చేస్తానని ప్రకటించారు. కనీసం 2 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వాడికి అదే కోరికేమో, అంటే అట్లాగా జైలు శిక్ష పేరుతో అక్కడే ఉంచుతారని.